నమస్కారం. బీఆర్కే భక్తి ఛానల్కి స్వాగతం. నేను మీ కీర్తి. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఆస్ట్రో న్యూమరాలజిస్ట్, ఎనర్జీ వాస్తు నిపుణులు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. అమ్మని అడిగి మే నెలలో 12 రాష్ట్రాల వారికి ఎలా ఉంది అనేది తెలుసుకుందాం. నమస్కారం అమ్మ. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. అమ్మ, మే నెలలో మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది తెలియజేయండి అమ్మ. ఇప్పుడు ముందు మామూలుగా చేసుకుంటే గ్రహాలు ఎక్కడెక్కడ ఏ స్థానాలు ఉన్నాయో చూసుకుంటే ప్రతి సంవత్సరం గ్రహాలన్నీ మారుతుంటే ప్రతి మాసం మారే గ్రహాలు కొన్ని గ్రహాలు అవి రవి, కుజుడు, శుక్రుడు, బుధుడు. అయితే ఈ మాసంలో మే మాసంలో మనకు జరిగేది ఏంటంటే 9 గ్రహాలు మార్పు అనేది జరుగుతుంది ఈ మాసంలో. ఎందుకంటే గురువు కానీ ఈ మాసంలోనే మార్పు అనేది చెందుతుంది. తర్వాత శుక్రుడు ఈ మాసంలో మార్పు అనేది తక్కువగా ఉండి చాలా రోజుల తర్వాత మార్పు వస్తుంది. ఎందుకంటే గత చాలా రోజుల నుంచి శుక్రుడు మీన రాశిలో ఉంటున్నాడు, రాహుతో కలిసే ఉంటున్నారు. సో రాహు, శుక్రుడు, బుధుడు, శనేశ్వరుడు 4 గ్రహాలు మీన రాశిలో ఉన్నాయి. ఈ 4 గ్రహాలు మీన రాశిలో కలిగి ఉండడం వల్ల రవి మేషరాశిలో 13 తారీఖు ఉండి 13 నుంచి వృషభ రాశికి వెళ్తున్నారు. గురువు వృషభ రాశిలో 15 తారీఖు వరకు ఉండి మిథున రాశిలోకి వెళ్తున్నారు. శనేశ్వరుడు మీన రాశిలో ఉంటాడు. శని రాహుల కలయిక మీన రాశిలో జరుగుతుంది. 18 నుంచి రాహు మార్పు అనేది జరుగుతుంది. 18 నుంచి కేతు కూడా మారుతున్నారు. సో అందుకే మే మాసంలో నవగ్రహాలు మార్పు అనేది మనకి జరుగుతుంది కనుక ఈ నవగ్రహాల సంచారం మార్పు జరిగినప్పుడు ఒక్కొక్క రాశికి మంచి ఫలితాలు, ఒక్కొక్క రాశికి కొంచెం మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. సో మిథున రాశి వాళ్ళకి ఈ మాసం ఏంటంటే కాస్త మిశ్రమ ఫలితాలు మంత్ ఎండింగ్ వరకు కాస్త, అంటే వీళ్ళకి ఏంటంటే మధ్యస్థం వరకు, అంటే పక్షం అంటే ఒక 15 రోజుల వరకు వీళ్ళకి మధ్య ఫలితాలు. అంటే ఏంటి అంటే కొన్ని పనులు ఆటంకాలు, కాస్త ఇబ్బందులు. అది ఎవరికి అంటే అందరికీ ఉంది. మిథున రాశిలో ఉన్న విద్యార్థులకి, ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి, వివాహ ప్రయత్నాల్లో ఉన్న వాళ్ళకి, వివాహం చేసుకున్న వాళ్ళకి, వివాహం భార్యాభర్తల దంపతులు ఇద్దరికి కూడా కాస్తంత మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. ఎందుకు మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి అంటే వీళ్ళకి వ్యయ స్థానంలో కుజుడు. ఏ పని చేసినా అదేదో అనుకూలంగా ఉండదు, అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతుంటారు ప్రతి విషయంలోని. ఏదో ఒక చిన్న చిన్న డిస్టర్బెన్సెస్, చిన్న చిన్న మనస్పర్ధలు రావడము, ఆ పని అవ్వకపోవడము, ఆటంకాలు రావడము, అసలు ఈ పని అవుతుంది అవదని ఒక ఆందోళన, ఒక మానసికమైన ఆందోళన అనేది వీళ్ళకి ఎక్కువగా ఉంటుందన్న ఈ మాసంలో. ఎప్పుడైతే వీళ్ళకి మిథున రాశిలో గురువు సంచారం మారుతుందో, గురువు వస్తున్నాడో, అప్పటి నుంచి వీళ్ళకి కాస్తంత ఊపిరి పీల్చుకునేంత పని అవుతుంది అనమాట హ్యాపీగా. అంటే ఏంటంటే ఈ పని మేము చేయగలం, అమ్మయ్య అవుతుంది, ఈ పనులు ఒక దారి తెలుస్తుంది, ఒక గమ్యం తెలుస్తుంది, ఈ పని ఈ పద్ధతి ప్రకారం చేస్తే అవుతుంది, లేకపోతే ఇప్పుడు దాకా ఏదో ఆలోచిస్తూ వెళ్ళాం కానీ అవ్వట్లేదు అని చెప్పేసి కాస్తంత ఫలితం అనేది వీళ్ళకి మే 18 నుంచి కనిపిస్తుంది. మే 18 నుంచి వీళ్ళకి ఏంటంటే అన్ని పనుల్లో కాస్త క్లారిటీ వచ్చి పని మీద చేయడానికి శ్రద్ధ కలిగి పని చేయడానికి ఇష్టపడతారు. సో వీళ్ళకి అంతవరకు కాస్తంత ఓర్పు, సహనం అనేది చాలా అవసరం ఉంటుంది. ఎందుకంటే మానసికంగా కాస్త, శారీరకంగా కాస్త అనీజీగా అనిపించి వీళ్ళు ఏదో ఒక డిస్టర్బెన్సెస్ తెచ్చుకుంటూ ఏదో ఒక చిన్న చిన్న గొడవలు పెట్టుకుంటారు. సో నా ఉద్దేశంలో, నా విషయంలో ఏంటంటే నేను చెప్తున్నా అందరికీ ఏమిటంటే మిథున రాశి వాళ్ళు ఈ మాసం ఏంటంటే కాస్త అందరూ ఏ ఉద్యోగాలు ఉన్నారో వాళ్ళు అదే ప్రయత్నాలు ఉండి కొత్త ఉద్యోగాల కోసం వెళ్లకుండా, వ్యాపార ప్రయత్నాలు చేసిన వాళ్ళు కాస్త ఆగి, మే ఎండింగ్ వరకు ఆగి, తర్వాత మంత్ ఎండింగ్ తర్వాత అంటే లాస్ట్ వారం, గత 3 వారాలు కాకుండా 4వ వారం ప్రయత్నాలు చేస్తే వీళ్ళకి అన్ని పనులు అనుకూలంగా జరుగుతాయి. ముఖ్యంగా లోన్లకి, వ్యాపారం చేద్దాం అనుకునే వాళ్ళు, లోన్లు పెట్టాలనుకునే వాళ్ళు మాత్రం కాస్తంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వ్యయ స్థానంలో కుజుడు డబ్బు వచ్చినట్టు వచ్చి ఖర్చు అయిపోతుంటుంది. అసలు దేనికి వచ్చిందో, ఎందుకు వచ్చిందో తెలియదు. ఆ లెక్క పత్రం లేకుండా విపరీతంగా ఖర్చు కనిపిస్తుంది. అందుకని ఏంటంటే కాస్త వీళ్ళు ఆగడం అనేది చాలా అవసరం మిథున రాశి వాళ్ళు. సో ఈ మాసంలో వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవి. ఓకే అమ్మ, ఇప్పుడు మామూలుగా రాజకీయ నాయకులకు ఎలా ఉండబోతుంది? రాజకీయ నాయకులకైనా మాట ఇచ్చేటప్పుడు కాస్త ఆలోచించి ఇవ్వాలి. మాట ఇచ్చిన తర్వాత ఆ మాట కోసం మీరు ఇచ్చారు కదా అని చెప్పి అవతల వాళ్ళు కొంచెం గట్టిగానే మాట్లాడుతూ ఉంటారు. అందుకని ఏంటంటే రాజకీయ నాయకులకి కాస్త మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. వీళ్ళకి కూడా సినీ మీడియా రంగాల్లో పనిచేసే వాళ్ళకి కాస్తంత మిశ్రమ ఫలితాలే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా రైటర్స్కి వాళ్ళకు మంచి అవకాశాలు వచ్చే అవకాశాలు మాత్రం ఈ మాసంలో బ్రహ్మాండంగా కనిపిస్తున్నాయి. అయితే మిథున రాశి వాళ్ళకి బాగుంటుంది ఈ మాసం. ఎప్పటి నుంచి బాగుంటుంది అంటే మే 15 నుంచి బాగుంటుంది. మే 15 వరకు మిశ్రమ ఫలితాలు, మే 15 తర్వాత మంచి ఫలితాలు, అన్ని అనుకూలంగా ఉంటాయి. ఇంకా వీళ్ళకి కాస్తంత ఏంటంటే అనారోగ్య సమస్య అనేది కాస్త మిశ్రమ కనిపిస్తుంది. కాస్త ఆ అనారోగ్య సమస్య ఎందుకు కనిపిస్తుంది అంటే కాస్త ఆటంకాలు వీళ్ళకి ఎందుకు జరుగుతున్నాయి అంటే ఇక్కడ రాహు, శుక్రుడు కలిసి ఉండడం, మేషరాశిలోకి బుధుడు, రవి బుధుడు ఉండడం, మొదట 13 నుంచి వృషభ రాశిలోకి
రవి భగవానుడు ఉండడం. ఇలా ఉండడం వల్ల ఏంటంటే కాస్త అనారోగ్య సమస్య, కాస్త ఆలోచన విధానంలో ధోరణి మార్పు అనేది జరుగుతుంది. కొంతమందికి చిన్న చిన్న సమస్యలు, కాస్త వెన్ను సంబంధించింది, కాస్త ఏదో నరాలలో పట్టేసినట్టుగా అనిపించడం, ఇవి కాస్త ఇబ్బందులు అనేవి జరుగుతున్నాయి కనుక జాగ్రత్త చాలా అవసరం వీళ్ళు. ఓకే అమ్మ, ఈ మిథున రాశి వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేయండి అమ్మ. తప్పకుండా. మిథున రాశి వాళ్ళు ఈ మాసం అంతా ఏంటంటే ఎక్కువ దత్తాత్రేయుని ప్రార్థన చేయడం. ఓకే. శ్రీ శరణ దత్త శరణం మమ, శ్రీదత్త శరణం మమ, శ్రీదత్త శరణం మమ, శ్రీదత్త శరణం మమ అనే మంత్రం చదవడం. విష్ణు ఆరాధన చేయడం, విష్ణు సహస్రనామాన్ని వినడము. గురువారం బుధవారం ఈ 2 రోజులు గుడికి వెళ్ళి ఆరాధన చేసుకోవడం. సో ముఖ్యంగా విద్యార్థులు అయితే గురువారం ఖచ్చితంగా శివాలయానికి వెళ్ళి ప్రదక్షిణాలు చేయడం చేస్తూ ఉంటే వీళ్ళకి అన్ని అనుకూలంగా ఉంటాయి. ఇంకా వ్యాపారస్తులు వ్యాపారంలో అభివృద్ధి రావాలి అంటే కాస్త ఇంట్లో ప్రతిరోజు కాస్త నమస్కారం చేసి, తులసమ్మ దగ్గర నమస్కారం చేసి, తులసి దళాలు కాస్త కళ్ళకద్దుకొని జబ్బులో వేసుకుని బయటకు వెళ్తూ ఉంటే పనులన్నీ అవుతాయి. సో అదే పూజ చేసే తులసిలో ఎప్పుడు కొయ్యకూడదు. పూజ చేసే చూసే తులసి వేరు, మనం కోసుకోవాల్సిన తులసి వేరు ఉండాలి. 2 చెట్లు విడివిడిగా ఉండాలి. సో తులసి చెట్టు ప్రదక్షిణాలు చేయడం, కాస్త నమస్కారం చేయడం, అక్కడ పక్కన తులసి చెట్టు పక్కన ఆ తులసి దళాలు తీసుకొని 2 కళ్ళకద్దుకొని జోబులో వేసుకుని వెళ్ళడం. ఇలా వేసుకుని వెళ్ళడం వల్ల వీళ్ళకి వ్యాపారంలో ఎటువంటి ఆటంకాలు ఇబ్బందులు రాకుండా చక్కగా వ్యాపారం బ్రహ్మాండంగా సాగుతుంది. ఇది మిథున రాశి వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు.